రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో లక్నో బౌలర్ దిగ్వేష్ రతి మరోసారి రచ్చ చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడుతున్న జితేష్ కుమార్ ను అవుట్ చేసే ప్రయత్నంలో లక్నో బౌలర్ దిగ్వేష్ హైడ్రామాకు తెరలేపాడు. మన్కడింగ్ ద్వారా ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మను అవుట్ చేయాలని ప్రయత్నించాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జితేష్ శర్మ క్రీజ్ నుంచి బయటకు రాగానే బౌలింగ్ చేస్తున్న దిగ్వేష్ రతి బంతితో వెంటనే వికెట్లను కొట్టాడు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మన్కడింగ్ కారణంగా జితేష్ శర్మ అవుట్ కాదంటూ నాట్అవుట్ గా ప్రకటించారు. లక్నో బౌలర్ చేసిన మన్కడ్ ప్రయత్నంతో ఆగ్రహించిన విరాట్ కోహ్లీ తన చేతిలోని బాటిల్ ను విసిరేశాడు. లక్నో బౌలర్ చేసిన ఈ ప్రయత్నాన్ని గ్రౌండ్ బయట నుంచి గమనిస్తున్న విరాట్ కోహ్లీ చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నించకుండా మన్కడ్ పద్ధతిలో రనౌట్ చేయడం, అది నిబంధనల ప్రకారం చేసిన మన్కడ్ కాదని కోపంతో బాటిల్ విసిరాడు. ఇంతలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రనౌట్ కోసం అప్పీల్ను ఉపసంహరించుకున్నాడు. రిషబ్ పంత్ తన నిర్ణయంతో క్రీడా స్ఫూర్తిని చాటుకుని అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అప్పీల్ ఉపసంహరించుకున్న తర్వాత జితేష్ శర్మ భావోద్వేగానికి గురై మైదానంలో ఉన్న పంత్ వద్దకు వెళ్లి అతన్ని కౌకలించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో వికెట్ సెలబ్రేషన్ సందర్భంగా దిగ్వేష్ రతి అనేక సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. దీని కారణంగా దిగ్వేష్ ఒక మ్యాచ్ లో ఆడకుండా నిషేధానికి కూడా గురయ్యాడు. ఆ నిషేధాన్ని పూర్తి చేసిన తర్వాత దిగ్వేష్ ఆడిన మ్యాచ్ లో ఇంతటి వివాదాన్ని సృష్టించాడు.